వంశాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. అనేకులు ఈ వంశావళిని చదవకుండా వదిలిపెడతారు. వాస్తవానికి వంశావళి యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే బైబిల్ యొక్క పరిపూర్ణతను మనం తెలుసుకోగలం. కానీ ఈ వంశావళిలో ఉన్న ఎన్నో గొప్ప సంగతులు, దాగి ఉన్న విషయాలు జనులు చదవకపోవటం అనేది చాలా విచారకరం. క్రీస్తు వంశావళిలో ఉన్న స్త్రీలను గురించి తెలుసుకుందాం. రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో తృణీకరింపబడి బలహీనులైన స్త్రీలు కూడా చేర్చబడుట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎలాంటి వారినైనాను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి తన నామ మహిమార్థమై వాడుకొనగలడని ఈ వంశావళిలో ఉన్న స్త్రీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. తామారు, ఈమె చరిత్రను ఆదికాండము 38వ అధ్యాయము 6 నుండి 30 వరకు ఉన్న వచనాలలో చూడగలము. ఈ తామారు విధవరాలుగా విడిచిపెట్టబడి మోసగించబడినను విశ్వాసముతో యూదా వంశానికి తల్లి అయిన